నమస్తే, సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే లండన్ నుంచి ఇండియా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇల్లది శుభ్రం చేసుకున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు చూసేశారు కదా. ఇంక నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత 4 రోజులకే ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది. మా పిన్ని గారు వాళ్ళ అబ్బాయిది, మా తమ్ముడిది గృహప్రవేశము మిర్యాలగూడలో. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఆ ఫంక్షన్కే వెళ్తున్నాను. మా పిన్ని వాళ్ళు నేరేడ్చర్లలో ఉంటారు. మీరు ఇంతకుముందు వీడియోస్ కూడా నా వీడియోస్ ఫాలో అయినట్టయితే ఇంక నేను నేరేడ్చర్లు వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ పెట్టాను. అవి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. తెల్లవారుజామున గృహప్రవేశము. మేము ముందు రోజు మధ్యాహ్నమే ఇంటి దగ్గర భోంచేసిన తర్వాత బయలుదేరాము. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి కూడా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం ఎలా జరిగింది అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంక నేను లండన్ నుంచి రాగానే మా వారు చెప్పారు, రవి ఫోన్ చేశాడు, చిన్న గృహప్రవేశం అంట అని చెప్పి. అవునా అన్నాను. ఈలోపే మా తమ్ముడు మళ్ళీ ఫోన్ చేశాడు, ఇంకా అక్క గృహప్రవేశం రావాలి తప్పకుండా అని చెప్పాడు. మరి ఇంకా దగ్గర వాళ్ళు వెళ్ళాలి కదా తప్పకుండా. ఇంక నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మధ్యలో 3 రోజులే గడువు ఉంది ఈ ఫంక్షన్కి వెళ్ళటానికి. ఇంక బయలుదేరి వెళ్తున్నాము ఇంటి దగ్గర. ఇంకా అమ్మ కూడా వచ్చింది, కానీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదు. ఇంకా కాళ్ళు అవి కూడా నొప్పులు తగ్గలేదని చెప్పి ఇంకా తను రాలేనని రాలేదు. సరే మరి వెళ్ళొస్తాం. జాగ్రత్త, నువ్వు రెస్ట్ తీసుకో. అదే ఏం లేకపోయినా పడుకో హాయిగా. తాళం చెట్లు ఉన్నాయి అక్కడ. ఇంటి దగ్గర బయలుదేరిపోయాము. నిదానంగా వెళ్ళిన 2 గంటలు పడుతుంది మేము ఉండే దగ్గర నుంచి. చిన్నగానే వెళ్దాం, టెన్షన్. ఇంకా మా అమ్మ చూసారా, ఇంక నేను లండన్ వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి చాలా తేడా వచ్చేసింది. ఇంక బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇబ్బంది పడుతుంది. ఇంకా రాలేనులే చిన్న అంటుంది. ఇంతకుముందు అయితే ఏదైనా ఫంక్షన్లు అంటే నేనే బలవంత పెట్టి తీసుకువెళ్ళేదాన్ని. అందరూ వస్తారు, అందరూ కలుసుకుంటారని. ఇంక ఈసారి అయితే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు. సర్లే అమ్మ రాలేకపోతే వద్దులే అన్నాను. దాటాకిగా 10వ నెంబర్ కాలువ, 10వ నెంబర్ కాలువ అనేవాళ్ళు కదా ఇదివరకు. ఎల్బీ నగర్ రంగక్క వాళ్ళు ఫస్ట్ లో ఉండేవాళ్ళు ఇక్కడ దగ్గరలోనేనా ఇల్లు. బావి ఉండేది, గిరకల బావి. ఇదేనా ఫస్ట్ లో ఉండేవాళ్ళు. ఇంట్లో గిరకల బావి ఉండేది. అప్పుడు బస్ దిగాలంటే 10వ నెంబర్ కాలువ అని దిగేవాళ్ళం. ఎందుకో మరి 10వ నెంబర్ కాలువ అని దిగేవాళ్ళం. మరి ఎల్బీ నగర్ అనొచ్చు కదా. పోయిందా? ఇల్లు చూద్దాం అని కొంచెం వస్తున్నా నేను. మాట్లాడుకుంటూ ఉండగానే నేరేడ్చర్లు కూడా వచ్చేసాము. ఇంతకుముందు అయితే ఈ రోడ్లు అస్సలు బాగుండేవి కావు, అన్ని గుంటలు గుంటలుగా ఉండేవి. ఇంక ఇప్పుడైతే భలే ఉన్నాయి రోడ్లు, హైదరాబాద్ రోడ్లు లాగా అంటున్నాను. ఇంక మేము పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వచ్చాం, కానీ నేరేడ్చర్ల ఇంక పిన్ని వాళ్ళ ఇల్లు అయితే మళ్ళీ మర్చిపోయాము. ఇంక బాబాయ్కి ఫోన్ చేస్తే ఇంక బాబాయ్ వచ్చి తీసుకువెళ్తున్నారు ఇక్కడ. ఇంక వీడియో ఆన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాను, ఏం చేస్తున్నారో చూద్దామని. మా మరదలు జ్యోతి ఫోన్ మాట్లాడుతూ నిలబడి ఉంది. ఈ పూటకే మనిషి వస్తుందని చూస్తే రాలేదు. వదినా ఎప్పుడు రావాలి మరి చెప్పాలి. లండన్ నుంచి రావటం డైరెక్ట్ గా రావటమే. ఏం చేస్తున్నావు బుజ్జి? హెల్ప్ చేసేస్తున్నా? నేను దిగాలా? మా వాళ్ళు మేము చేయదలుచుకుంటే 5 నిమిషాలు పట్ట. చెప్తే ఏం చెయ్యాలో. గృహప్రవేశానికి ఇంకా చాలా టైం ఉంది. ఏం నిద్రపోతుంది? రాలే ఇంకా. ఇంక మేము వెళ్ళేసరికి మా చెల్లి బుజ్జి కూడా ఉంది ఇంట్లో. వంట చేస్తున్నారు అందరూ కలిసి. ఇంక వంటలో హెల్ప్ చేస్తుందంట. ఇంకా అందరం కూర్చొని ఏవో సరదాగా మాట్లాడుకుంటున్నాము.
మరి చూస్తూ జరిగినప్పుడు రావా ఏంట్రా ఫోటో తీస్తున్నావు ఆడుతుంది అట్లా జ్యోతి చక్కగా చీర కట్టుకొని రెడీ ఉన్నావు ఇప్పుడు సింపుల్ గా సిల్క్ చీర కట్టుకో కాసేపు రెడీ అయ్యి జ్యోతి టిఫిన్ చేసేవాళ్ళు ఉంటలే టిఫిన్ చేస్తారా ఇప్పుడు కాదు సరే అడుగుతున్నాడు తర్వాత ఆ టైం చెప్పాను చాలా టైము అప్పుడే వంట అయిపోయింది. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళం నేను బుజ్జి కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాబాయ్ తరపు చుట్టాలన్నమాట. ఇంకా బాబాయ్ అన్న కూతుళ్ళు అన్న మనవరాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సదు కూడా వచ్చాడు. సదు మీ అందరికీ తెలుసు కదా, నా వీడియోస్లో చూసే ఉండి ఉంటారు కదా. ఇంకా పిన్ని వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట సుధా. బయటికి వెళ్ళారు అనుకుంటా జ్యోతి. పప్పు నువ్వే చేసావా? నిన్ను బన్నీ బాగా చేసావు. అప్పుడే పప్పు చేయటం నేర్చుకో. ఏం పప్పు ఎంతకి? కాదు, టమాటా పప్పు. టమాటా వేసారు అందులో. చాలులే, నేను తిరగమాత వేస్తా. పప్పు విన్నూనేనంట జ్యోతి చేసింది. ఇవన్నీ విన్నూనే వస్తుంది ఎక్కువగా. బాగా నిద్రపోకండి కాదు. ఫోటోలు కూడా తీస్తున్నా. ఇష్టమైనట్టు వాడుకో. గుమగుమలాడిపోతుందా పప్పు? గుమగుమలాడిపోతుందా పప్పు నేను వేసిన తిరగమాకి? అత్త తిరమాట వేసి బాగా మెలిచింది. ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అని అడుగుతాడు పద్దాక. ఎవరికి? నాకంట. ఎందుకు పుట్టినరోజు చేస్తావా? ఇక అది ఎన్ని సంవత్సరాలు తెలుసుకొని పుట్టినరోజు చేస్తావా బన్నీ? నాకు తెలిసి 30, 20 తర్వాత 30. ఎందుకో చెప్పొద్దు పోనీ. నీకు కారణం చెప్తే చెప్తుంది. అందరం పుట్టినరోజులు చేసుకుంటున్నాం ఇంట్లో. అందరం పుట్టినరోజులు చేసుకుంటున్నాం ఇంట్లో. పెళ్లి రోజు అయితే చేసుకుంటున్నావు. ఆ పుట్టినరోజు ఏదో చెప్పు. అప్పుడు ఎందుకే లేదు. పప్పు ఎట్లుంది చెప్పండి, నేనే చేసింది. ఆ తిరుగుమాత స్మెల్ అనేది ఇప్పటికి కూడా వస్తుందా ఇంకా? బుజ్జి, తిరుగుమాత స్మెల్ ఇప్పటికి కూడా వస్తుందా ఇంకా? నిద్ర బాగా జరిపోయిందా? నిద్ర రావట్లే. ఇంకేం వస్తుంది అంత నిద్ర పోయాక? పప్పు బాగుంది. పప్పు నేనే చేసా. కాదు, ఈ అత్తేనా లక్ష్మి గారు కూడా ఈ అత్తేమో అన్ని వేసింది, నేను తిరగమాత వేసా. ఇప్పుడు తిని చూసింది. రవి అన్నం తినలేదుగా, తినవా? పెట్టినా రంగక్క. రవి కూడా తిన్నా రంగక్క అన్నం. తిన్నావా? ఇందాక మీరు చూసారు కదా, మా అరుణక్క కూడా వచ్చింది. అంటే మా ఇంకొక పిన్ని అనమాట. ఇంకా బుజ్జి పిన్ని ఇద్దరు కూడా ఇంకా భోంచేసిన తర్వాత వెళ్ళిపోయారు. అసలు హైదరాబాద్లో ఉంటారు. అయితే సొంతూరు వచ్చేసి నేరేడుచర్లకు దగ్గరలోనే పెంచికలు తిన్నమాట. ఒకసారి బయట నుంచి ఆ పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చూపించాను. కాకపోతే పిన్ని వాళ్ళు అప్పుడు ఎక్కడ లేరు. ఇంకా కాసేపు అలా పడుకున్నాము. ఊరికే టైం గడిచిపోతుంది కదా, మనకి ఏదైనా ఫంక్షన్ అంటే ఇంకా 11:30 ఏమో అయింది. ఇంకా కుడుములు చేసేద్దామని లెగిసాము. తెల్లవారుజామున 3:30కో ఏమో అనుకుంటా గృహప్రవేశం. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి బాగా గుర్తులేదు. చెప్పండి, మీ ఇళ్లల్లో గృహప్రవేశం అంటే ఎలా ఉంటాయి పద్ధతులు? ఇలా కుడుములు తప్పకుండా చేస్తారా అన్నది కమెంట్ చేయండి.
మా ఏరియాలో అయితే గృహప్రవేశం ఎంత సింపుల్గా ఫంక్షన్ లాగా చేసుకోకపోయినా సరే ఈ కుడుములు మాత్రం చేసి ఇంటికి ఈ కుడుములు ఆవిరి పడతారు మంచిదని చెప్పేసి ఇంక ఇక్కడ కుడుములు కూడా రెడీ అయిపోయాయి మనకి. ఇంక మా పిన్ని వాకిలి వచ్చేసి నీళ్లు చల్లేసింది. ఇంక నేను ముగ్గేసి పసుపు కుంకుమ చల్లాను. బాబాయ్ మామిడి తోరణాలు కట్టేశారు. ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది కదా. ఇక్కడ అయ్యగారు కూడా వచ్చారు. అందరం కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయాము. ఇంకా గృహప్రవేశానికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఒక దగ్గర పెట్టేశారు. అవన్నీ అయ్యగారి దగ్గర పెడుతున్నారు. ఇంక ఇక్కడ ఒక కొండ చూసారా మీరు, ఆ కొండ కలికొండ అంటారంట. ఆ కొండని ఎత్తుకొని ఇంటి ఆడపడుచు తీసుకువెళ్తుందంట. ఇంక ఇక్కడ పిల్లలు చూసారా చక్కగా పంచెలు కట్టుకున్నారు. ఇంక మా వారు కూడా రెడీ అయిపోయారు. నేను కూడా సింపుల్గా రెడీ అయిపోయాను. తెల్లారిన తర్వాత మళ్ళీ రెడీ అవుదాంలే అని. ఇంక ఇక్కడ మా జ్యోతి కూడా రెడీ అయింది. అందరూ హడావుడిగా అటు ఇటు తిరిగేస్తున్నారు. ఇంక తీసుకువెళ్ళవలసినవి అన్నీ కూడా కారుల్లో సర్దేస్తున్నారు. ఇందాక మీరు కలికొండ అని చూశారు కదా, ఆ కలికొండలో ఇంక బియ్యం కడిగిన నీళ్ళతోటో ఏమో నింపుతారంట. మా ఏరియాలో అయితే అలాంటిది ఏమీ ఉండదు. ఇంక మీలో ఎంతమందికి తెలుసు ఆ కలికొండ గురించి అన్న తప్పకుండా కమెంట్ చేయండి. పిల్లలు, రవి, బాబాయ్ అందరూ పట్టు పంచలు కట్టుకున్నారు. ఇంక ఇక్కడ పూజ కూడా స్టార్ట్ అయింది బయలుదేరే ముందు. ఇంక పిన్ని ఎదురు రావటానికి బయటకు వస్తుంది. ఇంక పిన్ని వాళ్ళకైతే ఆడపిల్లలు లేరు. ఇంక బాబాయ్ వాళ్ళ అన్నయ్య కూతురే ఇంక ఈ కలికొండ ఎత్తుకుంది. ఇంట ఆడపడిచే ముందు ఈ కలికొండ తీసుకొని బయటికి రావాలంట. ఇంకా తన వెనకే రవి, జ్యోతి కూడా బయటకు వచ్చారు. వాళ్ళ వెనక మేమున్నాము. మా ఏరియాలో అయితే నీళ్ళ బిందెలు తీసుకొని వస్తారు ఇంటి ఆడపడుచులు. ఇంక ఇక్కడ నీళ్ళ బిందెలు కూడా ఉన్నాయి. వీళ్ళకి కూడా ఉందంట ఆ పద్ధతి. ఇక్కడ బాబాయ్ వాళ్ళ అన్నయ్య కూతురు ఇంకొక అమ్మాయి ఉంది. తను ఇంకొక బిందె తీసుకుంది. ఇంకొక బిందె ఉంది. ఇంకా ఆ బిందె నేను తీసుకున్నాను. కాకపోతే మీకు ఇక్కడ కనిపించట్లేదు. నేను మామూలు నీళ్ళ బిందెలు అవి కారులో పెట్టుకోవచ్చు అంట, కానీ ఈ కలికొండ మాత్రం ఒళ్ళోనే పెట్టుకొని కూర్చోవాలంట. మా కారులో పెట్టండి ఉంటే. అదే అన్నీ కూడా సర్దేసుకొని అందరూ కారు ఎక్కేశారు. ఇంక ఇక్కడ రవి, జ్యోతి, పిన్ని కూడా కారు ఎక్కుతున్నారు. ఇంక బాబాయ్ మాత్రం 3-4 కార్లు ఉన్నాయి. ఆ కార్లన్నీ కూడా బయలుదేరిందాక ఉండి ఇంకా ఆ తర్వాత మా కారులో వచ్చారు. అదేంటో కానీ ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ముందుగా ఎన్ని రోజుల ముందో ప్రిపేర్ అవుతాము. అన్నీ ప్లాన్డ్గా చేసుకోవాలనుకుంటాము. అయినా సరే అది ఏ ఫంక్షన్ అయినా ముహూర్తం టైంకి మాత్రం హడావిడి ఉండాల్సిందే కదా. రెడీ మనం కూడా వెళ్దామా? ఎక్కడా? ఇంకా అన్ని కార్లు వెళ్ళిపోయాయి. ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. ఇంకా నేరేడ్జర్ల నుంచి మిరియాలు కూడా అర్ధగంట పడుతుంది. 5th ఫ్లోర్ ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఆవుకు ప్రదక్షిణ చేయమంటున్నారు అయ్యగారు. గోమాతకు 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలంటే గేట్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ కూడా అయ్యగారు కొబ్బరికాయ కొట్టిచ్చేశారు రవి చేత. అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టాము. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇంకా గృహప్రవేశం ముహూర్తం టైం కూడా అయింది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆ మేళంతో ఆ గృహప్రవేశం ఫీలింగ్ తెచ్చుకుందాం మరి.
అయితే ఇల్లంతా గోమాతను తిప్పుతారు కదా, అలా తొలి అడుగు గోమాత పెట్టేసి ఇల్లంతా కలిగి తిరిగేసింది. ఇంకా ఆ తర్వాత కలికొండ తీసుకొని ఇంటి ఆడపడుచు లోపల అడుగు పెడుతుందంట. ఇంకా ఆ తర్వాత రవి, జ్యోతి అందరం కూడా లోపలికి వచ్చాము. మంచిగా జరిగింది గృహప్రవేశం అయితే. మంచిగా ముహూర్తం టైంకి గృహప్రవేశం అయిపోయింది కదా. ఇంకా ఫొటోస్ వాళ్ళు తాపీగా ఫ్యామిలీని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా రవి గురించి చెప్పాలంటే రవి గురించే కాదు, పిన్ని బాబాయ్ కూడా చాలా కష్టపడ్డారు. ఇంకా రవి కూడా చాలా కష్టపడే మనస్తత్వం గలవాడు. మంచిగా ఇలా కష్టపడి ఇల్లు కొనుక్కొని ఇలా గృహప్రవేశం చేసుకోవటం మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంకా బిందెలు పట్టుకొని అలసిపోయి ఉన్నాం కదా, మేము కాసేపు అలా కూర్చున్నాం. ఇక్కడ ఈలోపు అయ్యగారు హోమంకి రెడీ చేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే వీళ్ళు కాకపోతే స్టవ్వుల మీద పాలు పొంగిచ్చేస్తున్నారు కదా, ఇంక వీళ్ళు మాత్రం కట్టెల పొయ్యి మీద పాలు పొంగించుకుందాం అనుకున్నారంట. ఇంక కింద ఇసుక పోసి ఇటుకలు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టేశాము. ఇంక ఇక్కడ బియ్యం తీస్తున్నారు పాలు పొంగించడానికి. ఇంకా అయ్యగారు అయితే బియ్యాన్ని కడగొద్దని చెప్పారు, కొంచెం నెయ్యి రాసేసి వేసేయండి అని చెప్పారు. ఇంక ఇక్కడైతే అయ్యగారు హోమానికి కూడా కింద ఇసుకపోసి ఇటుకలన్నీ కూడా పెట్టేశారు. ఇంకా చెప్పారనమాట, మంచిగా అందంగా అలంకరించండి అమ్మ హోమాన్ని అని చెప్పి. ఇంక నేనేమో ముగ్గేస్తున్నాను. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ వేస్తుంది కదా, తనేమో జ్యోతి వాళ్ళ వదిన అనమాట. ఏదైనా సరే చూడండి, ముందు ఇటుకలు పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇలా ముగ్గులు వేసి చక్కగా పసుపు కుంకుమ వేసి పువ్వులు పెడితే ఎంత అందంగా ఉందో చూడండి. ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని అందంగా మార్చుకోవటానికి. ఇంటి ఆడపడుచు అయితే పాలు పొంగించాలి కదా, ఈ అక్క పొయ్యిలో పుల్లలు అన్నీ రెడీ చేసుకుంటుంది. ఎవరైతే పాలు పొంగిస్తున్నారో వాళ్ళే పాలు పొంగించడానికి గిన్నె కూడా తీసుకొస్తారు. ఆ అక్కే ఇత్తడి గిన్నె తీసుకొచ్చింది. వాస్తుదోష గ్రహదోష నివారణ సిద్ధి ద్వారా శీఘ్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధి ద్వారా అగ్నిధోతం వృణేమహే హోతారం విశ్వవేదం అస యజ్ఞ సుకృతం సాంగం సాయుధం సవాహనం సయుక్తిం పత్ని పుత్ర పరివారమేతం అగ్నిమావాయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి అభిముఖో కరోమి. పెట్టండి, కొంచెం మేడం వాయించమనండి అమ్మ, మీరు అది తీసుకోండి, తీసుకోండి. ఓం గణానాం ధ్రువంత రాజా వరుణో ధ్రువంత ఇంద్రరాజ్యం చ చెప్పండి. ఆ ఏరియాలో కూడా అంతే, పాలు పొంగిచ్చే ఆడపడిచే పాలు పొంగించడానికి గిన్నె తీసుకొస్తుంది. అది స్టీల్దే కానివ్వండి, ఇత్తడిదే కానివ్వండి, రాతిండిదే కానివ్వండి. ఇక వరుస అయిన వాళ్ళు ఎవరు పాలు పొంగించడానికి లేక ఇంట్లో వాళ్ళే పొంగించుకుంటుంటే కనుక ఇంకా అమ్మాయి పుట్టింటి వాళ్ళు తీసుకొస్తారు. ఇంక ఇక్కడ పాల గిన్నె కూడా పొయ్యి మీద పెట్టేసింది అక్క. ఇక్కడైతే పాలు కూడా పొంగాయి. ఇంక ఇలా పాలు పొంగుతున్నాయా, ఈ ఆ అక్కేమో మూత తీయబోతుంది. ఇంకా ఫొటోస్ వాళ్ళేమో ఆ ఫొటోస్ తీసుకోవటం కోసం ఉంచండి ఆపండి అంటారు. అలా చాలా పాలు అయితే పొంగించటమే జరిగింది. ఇంక ఇక్కడైతే రవి, జ్యోతి, ఆ అక్క ముగ్గురు కూడా పాలల్లో బియ్యం వేసేసారు. తర్వాత పిన్ని, బాబాయ్, పిల్లలు అందరూ వేశారు. ఇంతకు ముందైతే ఇలా ఉండేది కాదు, ఎవరైతే పాలు పొంగిస్తున్నారో వాళ్ళే బియ్యం వేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇలాగే చేస్తున్నారులేండి. ఇంకా అందరూ కూడా బియ్యం కొంచెం కొంచెం వేస్తున్నారు.
ఇంకెక్కడైతే అయ్యగారు వాస్తు పూజ చేస్తున్నారు. ఇంకా ఆడపిల్లలందరూ కూడా కంకణాలు కట్టించుకోండి అని చెప్పారు అయ్యగారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూనేమో నువ్వు కూడా ఆడపడుచు అవుతావు అమ్మ కట్టించుకో అన్నారు. ఇంక ఇక్కడ నేను కూడా కట్టించుకున్నాను. ఇంకా అయ్యగారు కూడా పూజ చాలా బాగా చేశారు, చాలాసేపు చేశారు, అంతసేపు పడుతుంది అనిపించలేదు. ఇంక ఇక్కడ పాలు పొంగాయి కదా, ఇంకా పాయసం కూడా రెడీ అయిపోతుంది. అందరం కూడా ఒక చెయ్యి వేసి ఇలా పాయసాన్ని అయితే తిప్పేసాము. ఇంకా పాయసం రెడీ అయిపోయింది. ఇంకా కుడుములు పైకి కొడతారు, మజ్జిగ చేస్తారు, ఇవన్నీ కూడా నేనేం వీడియో తీయలేదు. ఇంక ఇక్కడ వాస్తు పూజ దాదాపుగా పూర్తయి నవధాన్యాలు కట్టిస్తున్నారు అయ్యగారు. ఇంక పూజ పూర్తయిన తర్వాత పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా. జ్యోతి వాళ్ళ నాన్న లేరు, చనిపోయారు, అందుకే వాళ్ళ వదిన ఇక్కడ బట్టలు ఇస్తుంది. అత్తగారి వస్త్రాలు శతమానం మగదాయి సేమ్ ఇద్దరు పెట్టుకుంటాం. నువ్వు కూడా పట్టుకున్నానా? నువ్వు కూడా పట్టుకున్నా? అందరు పట్టుకున్నాడు చూడండి. రవి జ్యోతి ఇద్దరు కూడా దేవుడికి హారతి ఇచ్చేసి పూజ ముగించారు. ఇంకెక్కడేమో రవికి జ్యోతికి పూజ అయిపోయిన తర్వాత ఆడపడుచు వరుస అయిన వాళ్ళందరం కూడా హారతి ఇస్తున్నాము. ఇలా గృహప్రవేశము, పాలు పొంగళ్ళు, వాస్తు పూజ ఇలా జరిగింది. ఇదంతా పూర్తయ్యేసరికి తెల్లారిపోయింది. ఇంకా హోమం ఉంది, వ్రతం ఉంది, తెల్లారి భోజనాలు. ఆ భోజనాల్లో ఏం చేశారు, మా చుట్టాలందరూ కూడా తెల్లారి వచ్చారు. ఇల్లు తను ఎలా చేయించుకున్నాడు, అలాగే మా తమ్ముడు మాకేమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా రేపటి వీడియోలో చూద్దురు. ఈ వీడియో లెంత్ అయిపోతుందని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.